నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయే అంశము ఆధార్ లాక్. అందరూ ఈ మధ్యకాలంలో ఆధార్ లాక్ వేసుకుంటున్నారు. మై ఆధార్ యాప్లోకి వెళ్ళి ఆధార్ బయోమెట్రిక్ లాక్ వేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా అందరూ వింటున్న న్యూస్ ఏంటంటే సైబర్ నేరగాళ్ళు మన యొక్క అకౌంట్లోంచి డబ్బుల్ని మన ఓటీపీతో, సింగిల్ ఓటీపీతో లేకపోతే మన ఆధార్ మిస్యూజ్ చేసి డబ్బులన్నీ కూడా దొంగలిస్తున్నారనే ఉద్దేశంతో మనం అందరం కూడా సేఫ్ సైడ్ నిమిత్తం ఆధార్ బయోమెట్రిక్ లాక్ వేసుకుంటున్నాం. చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ, అలా వేసుకోవడం తప్పేం లేదు. కానీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఎలా వేసుకున్నాం, అలాగే ఆ బయోమెట్రిక్ లాక్ ఓపెన్ చేయడం కూడా తెలియకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్. అది ఎలాగంటే ఈ మధ్యకాలం రిజిస్టర్ ఆఫీస్కి ఒక 60+ అబౌవ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ ఒక సైట్ అమ్మారు. రిజిస్టర్ నిమిత్తం వచ్చారు. డబ్బులు ఆల్రెడీ ఆటోమేటిక్గా గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా వైట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. రిజిస్టర్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో ఈకేవైసీ అనే విధానంలో తంబ్ వేయాలి. ఆ తంబ్ వేస్తుంటే యువర్ ఆధార్ ఈజ్ లాక్డ్, బయోమెట్రిక్ లాక్డ్ అని చూపెడుతుంది. అమ్మిన వ్యక్తి కంగారుపడిపోయి, నేను అసలు నా ఆధార్ లాక్ వేసుకోలేదండి, నాకు అసలు తెలియదు అండి అంటే, మీ ఇంట్లో మీ వాళ్ళు ఎవరన్నా వేసారేమో అడగనంటే ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి నేనే వేసాను డాడీ, నేను తీస్తానని చెప్పి తీస్తుంటే ఆ రోజు మై ఆధార్ యాప్ సర్వర్ స్లోగా ఉంది, ఓపెన్ అవ్వలేదు. కొన్న వ్యక్తికి బాగా ఎక్స్ అయిపోయి, ఈరోజు ముహూర్తం పెట్టుకున్నానండి, మీరు ఎలాగా బయోమెట్రిక్ లాక్ వేసుకుని వస్తారు, నాకు ఈరోజు రిజిస్టర్ అవ్వకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందండి అని చెప్పి గొడవ స్టార్ట్ అయింది. అందుకే ముఖ్యంగా అందరికీ రిజిస్ట్రేషన్కి వచ్చే ప్రతి ఒక్కరికి, అమ్మిన వ్యక్తి అవ్వచ్చు, కొనుగోలు చేసిన వ్యక్తి అయినచ్చు, బయోమెట్రిక్ లాక్ ఓపెన్ చేసుకునే విధానాన్ని కూడా మీరు తెలుసుకుని రిజిస్ట్రేషన్కి వచ్చే సమయానికే ఆధార్ ఓపెన్ చేసుకుని రావాల్సిందిగా మనవి. జై హింద్.